కరీంనగర్ జిల్లా చరిత్రలో భారీ కుంభకోణం. పౌర సరఫరాల శాఖకు 300 కోట్ల పంగనామం పెట్టిన రైస్ మిల్లర్ కింగ్ పిన్. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల రూపాయల దొడ్డు బియ్యం దందా వెలుగు చూసింది. పేదవాడి కడుపు నింపాల్సిన బియ్యం కొందరు బడాబాబుల జేబులు నింపుతోంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన మిగులు దొడ్డు బియ్యం వేలంపాటలో భారీ అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర రైస్ మిల్లర్లే స్వయంగా గలమెత్తారు. ఈ 100 కోట్ల స్కామ్ వెనుక ఉన్న కరీంనగర్ కింగ్ పిన్ ఎవరు? అధికారులను సైతం తన వేణుగానంతో కనుసైగలతో శాసిస్తున్న ఆ మహా మిల్లర్ వెనుక ఉన్న కథ ఏంటి? తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ పరిధిలోని 300 కోట్ల మిగులు దొడ్డు బియ్యం వేలానికి సంబంధించి కొందరు అధికారులు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక బడా రైస్ మిల్లర్ తో చేతులు కలిపారు. ప్రభుత్వ నిబంధనలను తుంగను తొక్కి కారు చౌకగా అతి తక్కువ రేటుకే ఆ బియ్యాన్ని ఆ బడా మిల్లర్ దక్కించుకున్నాడు. ఇక్కడితో ఆగితే ఇది కేవలం టెండర్ల అక్రమమే అనుకోవచ్చు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం వేలంతో పాటతో పాడిన బియ్యాన్ని స్థానికంగా రీసైక్లింగ్ చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు. కానీ సదరు మిల్లర్ కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన డిఎం, డిఎస్ఓ అధికారులు ఏకంగా అక్కడి అడిషనల్ కలెక్టర్ నే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ దొడ్డు బియ్యాన్ని రీపాలిసింగ్ చేసి ఇతర మార్కెట్లో సామాన్య ప్రజలకు అమ్ముకోవడానికి ఏకంగా అధికారిక ఉత్తర్వులు ఇప్పించుకున్నారు బడా దోపిడీ మిల్లర్స్. ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు ముప్పు ఉందని తెలిసి కూడా ఈ దోపిడీ మూట ఆగడం లేదు. ఈ అన్యాయం చూసి తట్టుకోలేక కరీంనగర్ జిల్లాకు చెందిన తోటి రైస్ మిల్లర్లు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అటు పత్రికలలోనూ ఈ వరుస కథనాలు ఈ విషయంపై రావడంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు. దొడ్డు బియ్యం రీసైక్లింగ్ వ్యవహారానికి సంబంధించిన 11 రైస్ మిల్లర్ల ఆర్డర్లను వెంటనే క్యాన్సిల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాలు మారినా ఇక్కడి పచ్చి బియ్యాన్ని మింగే పందికొక్కుల హవా ఇప్పటికీ మారకపోవడం వెనుక కారణం ఏంటని, ఇది అవినీతి కాదా అని జిల్లా ప్రజానికం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆ బడా రైస్ మిల్లర్ల హవా గురించి. రాష్ట్ర రైస్ మిల్లర్స్ కార్పొరేషన్ లో ఇతని హవా ఎంత బలంగా ఉందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇతనిదే దోపిడీ, దౌర్జన్యం, అవినీతి, అహంకారం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇతనిదే హవా. ఇతను చేసే అరాచకాలు, దోపిడీ, రీసైక్లింగ్ దందాపై గతంలో కరీంనగర్ సిపిగా పనిచేసిన సత్యనారాయణ గారు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇతనిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారంటే అర్థం చేసుకోండి ఇతగాడి అరాచకం ఏ స్థాయిలో ఉందో. చివరకు ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ మిల్లర్స్ చరిత్ర గురించి, దోపిడీ గురించి, వేలు చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడాడంటే అతడి అవినీతి పరుడు వ్యవస్థను ఎలా నేర్పుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సివిల్ సప్లై కార్పొరేషన్ లో ఉన్నత స్థాయి అధికారులు మొత్తం ఈ వేలు కన్సర్న్లోనే నడుస్తున్నారని ప్రజలు, మిల్లర్స్ అసోసియేషన్స్ వాపోతున్నారు. చిన్న మిల్లర్లకు ఒక న్యాయం, బడా మిల్లర్లకు మరొక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. బలవర్ధకమైన బియ్యం ఎఫ్ఆర్కే కలిపే ఏజెన్సీని కూడా నిబంధనల విరుద్ధంగా ఇతనికే కట్టబెట్టారు అంటే అధికారుల అవినీతి ఎంతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల సొమ్మును, కార్పొరేషన్ సంపదను ఈ ఒక్కడికే దారదత్తం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. వేణు గానానికి ముక్తులై మచ్చిక పాచికలకు అలవాటు పడ్డ అధికారులు వేణు మరిచిపోక అన్నిటినీ అతనికి అప్పగించడం వెనుక
బలమైన కారణాలే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో వేలుకు ఉన్న 4 బాయిల్ రైసు మిల్లర్లతో పాటు అతని కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద ఉన్న మిల్లర్లకు ప్రభుత్వం కోట్లాది రూపాయల ధాన్యం కేటాయిస్తోంది. ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు ప్రభుత్వ బియ్యాన్ని మింగే వారికి వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు చిన్న మిల్లర్స్ అసోసియేషన్. బ్యాంక్ గ్యారెంటీలు సరిగ్గా ఇవ్వకపోయినా పట్టించుకోరు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల టెండర్ల ధాన్యం చెల్లించాలి, అయినా ఇతను మిల్లులు డిపార్ట్ జాబితాలో ఉండదు. గత 3-4 సీజన్ల నుండి కోట్ల రూపాయల ఏసీకేలు బకాయిలు ఉన్న వేణు మాధవునికి 4 మిల్లులకు మాత్రం ధాన్యం కేటాయింపులు ఆగడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఉన్న పేద చిన్న రైసు మిల్లర్ల పరిస్థితి ఏంటి? చిన్న మిల్లర్లు ఏ చిన్న తప్పు చేసినా, చిన్న బకాయిలు ఉన్నా ధాన్యం ఆపేసే అధికారులు ఈ బడా తిమింగలానికి మాత్రం ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉన్నతాధికారులు స్పందించాలని, కార్పొరేషన్ అవినీతికి అలవాటు పడి ఏళ్ల తరబడి తిష్టవేసి ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్న అధికారులపై బినామీల పేరుతో 100 కోట్ల దందా సాగిస్తున్న కరీంనగర్ మిల్లర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న మిల్లర్లు బిజిలీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ, రాష్ట్ర రైతులందరికీ, నాతోటి చిన్న పెద్ద రైతులందరికీ శుభాభివందనాలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల మీద మేము చేస్తున్న పోరాటానికి మాతోటి మిల్లర్లందరూ రావాల్సిందే కోరుతున్నాం. మేము ఎక్కడ కానీ గవర్నమెంట్ బదనాం చేస్తలేదు. ఇది ఒక పెద్ద మాఫియా. కరీంనగర్కు చెందిన చిన్న మిల్లర్లను తొక్కిపెట్టి మాకు సంబంధించిన 21-22 బియ్యం టెండర్లు, బియ్యం ఏసికేలు 250 ఏసికలు పెట్టుకొని మమ్మల్ని డిపార్టర్ చేసిండు. ఆ సంవత్సరం మా చిన్న మిల్లర్ల ఏసికేలు మొత్తం ఒక అధికారిని పట్టుకొని మా ఏసికేలు మొత్తం ఆయనే పెట్టడం జరిగింది. ఒక్కొక్క రోజు 35-40 ఏసికలు పెట్టిండు. దీనివల్ల మేము డిపార్టర్ కావడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము తిరిగిన ఆఫీసు లేదు. మాకు కానీ ఏ ఆఫీసులో పోయినా మాకు కానియకుండా పనులు చేసిండు. మమ్మల్ని కావాలని చిన్న మిల్లర్లను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి డిఎస్ఓని చేతిలో పెట్టుకొని మమ్మల్ని తొక్కిండు. దీని మీద మా పోరాటం తెలంగాణ వ్యాప్తంగా చేసినాం. దీనివల్ల పెద్ద ఈయనకు స్టేట్ ప్రెసిడెంట్ కంప నాగేంద్ర కూడా అండదండలు ఉన్నాయి. దాన్ని చూసుకొని మా మీద ఈయన చేసిండు. ఈ అక్రమానికి రాష్ట్ర అసోసియేషన్ కూడా మత్తాసు పలికింది. మేము అట్లాంటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నా కూడా పనులు జరుగుతామని మేము కూడా మళ్ళీ అందరం కలిసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి మన స్టేట్ అసోసియేషన్ నాగేంద్ర గ్రూప్లో చేరడం జరిగింది. అయినా కూడా మాకు 2 సంవత్సరాల నుంచి ఏం లాభం చేయలేదు. మేము చిన్న బకాయిలకే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. 100 ఏసికలు బకాయి ఉన్నా వాళ్ళకు 4 గంటలు 5 గంటలు వడ్లు ధాన్యం కేటాయించారు. 4 మిల్లులకు మేము ఒక్క మిల్లు కరీంనగర్లో ఫార్బైల్డ్ బాగున్నంత 16 మంది మిల్లర్స్ బాగున్నాం. అయినా కూడా మాకు వడ్లు కేటాయించకుండా వాళ్ళకి 4 గంటలు 5 గంటలు కేటాయించారు. వేల లారీలు దిగుతున్నాయి. ఇప్పటికీ టెండర్ ప్యాడ్లో కూడా 42-43 కోట్లు బాగుంటుంది. సాయి శ్రీనివాస ఆగ్రో ఇండస్ట్రీస్ దాని అక్రమాలు. ఈయన నిర్మల్లో ఇదివరకే 11 కోట్ల డిపాల్టర్. తెలంగాణ చరిత్రలో మొదటి డిపాల్టర్ అంటే రామలింగేశ్వర వేణే. మన రాష్ట్రంలో మొదటి డిపాల్టరే రామలింగేశ్వర వేణు. నిర్మల్ల మిల్లు 11 కోట్ల డిపాల్టరు.
ఈయన అక్రమాలు చిన్నగలు 1000 కోట్లు ఉన్నాయి. ఈయన చిన్న చిన్న మిల్లలను తొక్కు పెట్టుకుంటూ మాకు సంబంధించిన అన్నికి సంబంధించిన మమ్మల్ని నష్టం చేసింది కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. కాబట్టి మా పోరాటం దీనికి గవర్నమెంట్ వ్యతిరేకంగా కాదు, ఉత్తమ్ కుమార్కి వ్యతిరేకంగా కాదు, రేవంత్ రెడ్డికి కాదు. మొన్న జరిగిన రబీ కొనుగోలులో కూడా కావాలని కటింగ్లు పెట్టారు వీళ్ళు. గవర్నమెంట్ అబాస్ పాలు చేయాలని ప్రయత్నం చేశారు. దానికి మేము ఖండించడం. చిన్న మిల్లల్లో కూడా మాకు సహాయ సహకారం చేసి 1 నుంచి 30 ఇసుకల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ 4 విడతలుగా ధాన్యం కేటాయించి మమ్మల్ని అందరినీ జనజీవన స్రవంతిలా కలపాలి. ఏదైతే 21.70కి టెండర్ బియ్యం రేటు తీసుకున్నదో మాకున్న బకాయిలు కూడా 21.70కే తీసుకొని మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని నా విన్నపం. ఈ యొక్క వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, ముఖ్యంగా భువనగిరి వేణుగోపాల్, వాళ్ళ బ్రదర్ రామకృష్ణ, ఇంకా కొంతమంది గంగిరెడ్డి గారు, లేకపోతే ఇంకొక రవి, శ్రీనివాస్, ఇంకొక సురేష్ అనే ఒక ముగ్గురు, వీళ్ళందరూ కూడా ఎక్కువ కాలంలో చాలా ఈ యొక్క కింద నుంచి చిన్న చిన్న కాలనీలు రేకుర్తి, కోతిరాంపూర్, వేణవంక, హుజూరాబాద్, అట్లాగే మానకొండు ఈ ఏరియాలో ఉండి ఈ యొక్క మిల్లులు సప్లై చేసి దాంట్లో కొంత రీసైక్లింగ్ చేస్తున్నారు. అదే బియ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్కి లెవీ రూపంలో ఇచ్చేయడానికి ఒక ప్రణాళిక చేస్తున్నారు. అట్లాగే పేట్ షాప్ నుంచి కూడా కొంత డైవర్ట్ అవుతుంది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఈ యొక్క దందాలో ఈ రోజు నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 5గురిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ మీద అతి త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.